లాభసాటి బేరం. ఈరోజు ఆఫీసు నుండి ఇంటికి వచ్చేటప్పుడు వంకాయలు, బెండకాయలు, టమాటాలు, మిర్చి వగైరా తీసుకురండి అంటూ ఆర్డర్ వేసింది రజని. సరేలే అంటూ నిర్లక్ష్యంగానే అన్నాడు నవీన్. నవీన్కి షాపింగ్ చేయాలంటే ఇష్టం ఉండదు. ముఖ్యంగా మార్కెట్కి వెళ్ళాలంటే మహా చిరాకు. అక్కడ రద్దీగా ఉండడమే కాకుండా తనకు కావలసినవి ఏది తీసుకురావాలంటే మహా విసుగు. ఒకరోజు రేపు తెస్తాలే, ఈరోజు మర్చిపోయాను డియర్ అని, మరొక రోజు రేపు తెస్తాలే, చాలా అలసిపోయానని సాకులు చెబుతూ వచ్చాడు. ఇక ఈరోజు తప్పదు, లేదంటే రజని తనకు క్లాస్ పీకుతుందని ఇష్టం లేకుండానే వెళ్ళాడు మార్కెట్కు. అక్కడ తనకు నచ్చి నచ్చనివన్నీ బండ దగ్గర వేయించుకున్నాడు. అక్కడ తను చేసింది ఏమీ లేదు, కేవలం డబ్బులు ఇవ్వడం. బండి దగ్గర అబ్బాయి 1 కిలో టమాటాలు, 2 కిలోలు బెండకాయలు, 3 కిలోలు ఆలుగడ్డలు అంటూ తనకు తోచినవన్నీ కొని ఇంటికి పట్టుకు వచ్చాడు. బండివాడు ఇచ్చేవి తాజాగా మంచివేనా, సరిగ్గా ఉన్నాయా లేదా కూడా చూడలేదు, ఏరడం చేయలేదు. ఇంటికి వచ్చాక రజనీ నవీన్ తెచ్చిన వాటిని చూసి, అసలు మీరు ఏరారా లేదా, అన్నీ ముదిరిపోయినవి, ఎండిపోయినవి, ఇంకా పుచ్చినవి తెచ్చారు, పెట్టిన డబ్బులు కూడా ఎక్కువే. మీకు తీసుకురావలసినవి ఎలా సెలెక్ట్ చేసుకొని తేవాలో చెప్పవలసింది. ఈ ఆదివారం మార్కెట్కు ఇద్దరం కలిసి వెళదాం అంది. ఆ రోజు ఆదివారం ఇద్దరు కలిసి మార్కెట్కు వెళ్ళారు. అక్కడ రజనీ టొమాటోలు అయితే చక్కగా ఎర్రగా ఉండాలని, ఆకులకు సంబంధించినవైతే ఆకుపచ్చగా నిగనిగలాడుతూ ఉండాలని, బెండకాయలు ముదిరిపోయాయా లేతగా ఉన్నాయా చూడాలని, వంకాయలైతే పుచ్చలు ఉంటాయని, మార్కెట్టులో నుంచి తీసుకునేటప్పుడు త్వరగా పాడవకుండా ఉండేవి తీసుకోవాలి అని కొన్ని చిట్కాలు చెప్పింది. అదే కాకుండా కొంతమంది బండ్ల వాళ్ళు మనం కొనే వాటి మీద ధరలు పెంచుతారని, కాబట్టి వేరే బళ్ళ వాళ్ళని ఎలా ఇస్తున్నారని గమనిస్తూ అవసరమైతే బేరం చేయాలని చెప్పింది. ఎందుకంటే డబ్బులు కష్టపడి సంపాదిస్తున్నప్పుడు ఆచితూచి బేరమాడి వస్తువులను కొనాలని, కొనుక్కునే వస్తువులకు తగిన ధరను ఇవ్వాలని చెప్పింది. అన్నీ విని తలాడించాడు నవీన్. వచ్చే ఆదివారం రజనీ వాళ్ళ స్నేహితులని సాయంత్రపు డిన్నర్కి పిలిచారు. రజనీ అజెండా ప్రకారం ఆలుగడ్డలు, బిన్నీస్ మొదలైన కాయగూరలు వేసి మసాలా అన్నం, వంకాయ మసాలాతో కర్రీ, టమాటో పచ్చడి, పప్పుచారు మొదలైనవి వండాలని నిర్ణయించుకొని నవీన్ను వెళ్ళి కావలసినవి తీసుకురమ్మంది. నవీన్ మార్కెట్కి వెళ్ళాడే కానీ రజనీ చెప్పిన చిట్కాలు పాటించలేదు. వంట మొదలెట్టిన రజనీకి అన్నీ పుచ్చు వంకాయలు, ఎండిపోయిన ఆకులను చూసేసరికి చాలా కోపం వచ్చింది. చిర్రుబుర్రులాడుతూ, నే చెప్పినవన్నీ మర్చిపోయారా, పుచ్చులు లేకుండా తీసుకురమ్మన్నాను, అన్నీ పుచ్చులే, ఇప్పుడు ఎలా చేసేది వంట అంది. అన్ని రకాల వంటలను తినడానికి సంసిద్ధుడవుతున్న నవీన్కు ఒక్కసారిగా ఆశాభంగం కలిగింది. అప్పుడు తెలిసింది, తను ఇన్ని రోజులు రజనీ వంట చేస్తుంటే తింటూ సంతృప్తి చెందుతున్నాడే కానీ దానికి కావలసిన సామానులు, సరంజామా ఎంత అవసరమో కొనడానికి ఓపికగా సమయం వెచ్చించవలసి ఉంటుందని. అదిగాక పుచ్చువాటికి పెట్టే డబ్బులు కూడా దండగా అవుతాయి కదా అని తెలుసుకున్నాడు. సారీ డియర్, నిజంగానే నేను తీసుకునేటప్పుడు సరిగ్గా ఉన్నాయా లేవా అనేవి గమనించలేదు. సాయంత్రం లోపు మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కావలసినవన్నీ సరిగా చూసి తెస్తాను
అంటూ ఆగమేఘాల మీద మార్కెట్కు బయలుదేరాడు.